అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను అవమానిస్తున్న అంటే అతిశయంతో అహంకారంతో మిత్రులు కూడా అవమానిస్తుంటాడు. అందులో భాగంగా కెనడాని దారుణంగా అవమానిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎట్లయితే మిత్రులైనటువంటి డెన్మార్క్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ లాక్కోవడానికి ప్రయత్నం, కెనడాని మీరు మా 51వ రాష్ట్రంగా ఉండండి, మీరు మా మీద పడి బతుకుతున్నారు లాంటి దారుణమైనటువంటి కామెంట్లు చేయడంతో ఆత్మాభిమానంతో కెనడాలో ట్రంప్కి అనుకూల ప్రభుత్వాన్ని అదే పార్టీని రానియకుండా చేసి ట్రంప్కి వ్యతిరేక పార్టీని, అమెరికాకి వ్యతిరేక పార్టీని గెలిపించడం ద్వారా అక్కడ ప్రజలు ఆత్మాభిమానాన్ని చూపించుకున్నారు. ఇప్పుడు కెనడా అందుకు అనుగుణంగానే అమెరికాని పక్కన పెట్టి చైనాకి సపోర్ట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటిదాకా చైనాలో తయారైనటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్కి 100% టారిఫ్లు ఉండేది, అంటే డబుల్ ఛార్జీ ఉండేది. ఇప్పుడు అది తొలగించింది. 49,000 చైనీస్ ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పటికి కెనడాకి ఇంపోర్ట్ అయినాయి. దాదాపుగా 6.1% టారిఫ్ వాటి నుంచి వచ్చేదాన్ని ఆపివేస్తూ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది. తద్వారా కెనడాలో చైనా కార్లు భారీగా మూవ్ కాబోతున్నాయి. అమెరికన్ మార్కెట్కి ఇది అతిపెద్దదైనటువంటి దెబ్బ. క్రమంగా అడుగులు మారుతున్నాయి అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగా.